నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 18వ ముఖ్యమంత్రి. ఆయన చిత్తూరు జిల్లా నారవారిపల్లె గ్రామంలో జన్మించారు. ఆయన తన చిన్నతనంలో 10వ తరగతి తిరుపతిలో చదువుకున్నారు. దాని తర్వాత 1972వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో BA పూర్తి చేసి దాని తర్వాత ఫినాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల మీద ఆసక్తి ఉండడంతో తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకునిగా యువజన కాంగ్రెస్లో చేరాడు. దాని తర్వాత 1978వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు 28 సంవత్సరాలు ఉన్నప్పుడే టంగుటూరి అంజయ్య గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ స్థాపించినప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి టీడీపీ పార్టీలో చేరలేదు. టీడీపీ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఒకవేళ పర్మిషన్ ఇస్తే మామపై పోటీకి సిద్ధమని ప్రకటించారు. పోటీకి సిద్ధమని ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. దాని తర్వాత టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చేరారు. 1994వ సంవత్సరంలో ఎన్టీఆర్ గారి భార్య లక్ష్మీ పార్వతి జోక్యం టీడీపీ పార్టీలో ఎక్కువ కావడంతో చంద్రబాబు నాయుడు గారు తన సొంత మామ అయిన ఎన్టీఆర్ గారిపై తిరుగుబాటు చేసి అందరి ఎమ్మెల్యేల మద్దతు కూడబెట్టుకొని 1995వ సంవత్సరంలో సెప్టెంబర్ 1వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నియమితులు అయ్యారు. మరిన్ని ఇలాంటి వీడియో